పట్టణాల్లో ఓ పక్క ఇంటద్దెలు, మరో పక్క చాలీ జీతాలతో యువత సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది సొంతూళ్లకు వెళ్లి కూలోనాలో చేసుకుని బతుకుదామని ఆలోచిస్తున్నారు. కానీ ఒకరిద్దరూ ధైర్యం చేసినా చాలా మంది ధైర్యం చేయలేకపోతున్నారు. అలాంటి వారు మారుతున్న ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటే సొంతూరులోనే మహారాజుగా బతికేయొచ్చు. ప్రతిభ ఎవరి సొంతం కాదు. ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలకే పరిమితం కాదు. రైతులు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో కూలీల సంఖ్యను తగ్గించేందుకు ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు. పాత సైకిల్తో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాడు. సొంత పొలంలో దాని సాయంతో సేద్యం చేస్తూ సాటి అన్నదాతలను ఆకర్షిస్తున్నాడు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం పెట్టుబడితో పాటు కూలీల ఖర్చులు పెరిగినా ఆశించిన దిగుబడి రాక పెట్టుబడులు కూడా రావటం లేదు. 3 ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్న మహేష్ పత్తి చేలో కలుపు తీయటం, గుంటుక కొట్టించటం ఇబ్బందిగా మారింది. 3 ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్న మహేష్కి పత్తి చేలో కలుపు తీయడం, గుంటుక కొట్టించడం ఇబ్బందిగా మారింది. కూలీల కొరతతో పాటు ఎద్దులతో గుంటుక కొట్టించడానికి ఖర్చు ఎక్కువవుతోంది. ప్రతిరోజు గుంటుకకు 800 రూపాయల కిరాయి అవుతోంది. ఇప్పుడు మహేష్ ఇచ్చిన ఐడియాను మరెన్నో రకాలుగా డెవలప్ చేసి ఇలా చిత్ర విచిత్ర డిజైన్లలో సరికొత్త సైకిల్స్ని యువత రూపొందిస్తోంది. మానవ శ్రమ తగ్గిస్తూ సాంకేతికతను వినియోగిస్తూ సైకిల్తో ఇప్పుడు ఇలా కొత్త ట్రెండ్ నడుస్తోంది. దీంతో పత్తి చేలో ఈజీగా కలుపు తీసేందుకు సరికొత్త ఆలోచన చేశాడు మహేష్. ఇంట్లో తన తండ్రి వాడిన పాత సైకిల్తో ప్రయోగం చేశాడు. పాత సైకిల్కు వ్యవసాయ పరికరాలను అమర్చి కలుపు తీయడం, గుంటుక కొట్టడం ప్రారంభించాడు. కూలీల కొరతను అధిగమించడంతో పాటు తక్కువ శ్రమతో ఎక్కువ పనిని చేసేందుకు ఈ సైకిల్ గుంటుక ఉపయోగపడుతోంది. ఈ సైకిల్ గుంటుక తయారీకి 1000 రూపాయల ఖర్చయిందని, 1 ఎకరంలో 3 కూలీలు చేసే పనిని సైకిల్ గుంటుకతో చేస్తున్నాను అని మహేష్ చెబుతున్నాడు. ఈ వినూత్న పరికరంతో కలుపు తీయడం, గుంటుక కొట్టడంతో ఎకరాకు 20,000 రూపాయల వరకు ఆదా అవుతుందని మహేష్ చెబుతున్నాడు. పత్తి చేలో ఈజీగా కలుపు తీయడం, గుంటుక కొట్టడానికి అనుకూలంగా ఉండడంతో చాలా మంది రైతులు దీన్ని తయారు చేయమని కోరుతున్నట్టు మహేష్ చెబుతున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయొచ్చని చెబుతున్నాడు.